హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి మన యొక్క ఎదురు చూపులు నిజమై ఈరోజు రేపో అంటే మోస్ట్లీ జూలై 1 నాడు నోటిఫికేషన్ టెట్కమ్ డిఎస్సి నోటిఫికేషను రాబోతుంది. దానికి సంబంధించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాం, అప్డేట్ డిఎస్సి అప్డేట్ మీద. దానికి అనూహ్యమైన స్పందన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఎస్ఏ మ్యాథమెటిక్స్ సాధించే విధంగా పూర్తిగా 80 మార్కుల సిలబస్ని మీకు లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తూ ఉద్యోగం సాధించేంత వరకు మీకు గైడెన్స్ కమ్ మెంటర్షిప్ అందించే ఈ ప్రోగ్రాం గురించి మీ యొక్క స్పందన 4 రోజుల నుంచి దాదాపు ఒక 1000కి పైగా కాల్స్ అనేటివి రావడం జరిగింది. చాలా మట్టుకి మొబైల్ ఫోన్స్, అంటే ఇక్కడ కాల్స్ రిసీవ్ చేసుకునేది నేనే, క్లాస్ చెప్పేది నేనే కాబట్టి ఎక్కువ టైం క్లాస్లో ఉండడం లేదంటే స్కూల్లో ఉండడం వల్ల చాలామంది కాల్స్ మిస్ అయ్యాం. అదేవిధంగా వెయిటింగ్ అని, బిజీ అని చాలా మెసేజెస్, నెంబర్ ఆఫ్ మెసేజెస్ కూడా వచ్చున్నాయి. అయితే ఆ తర్వాత ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, వీళ్ళంతా కాల్ చేస్తుంది ఎందుకనంటే కంప్లీట్గా మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అన్న డీటెయిల్స్ కనుక్కోవడానికి కాల్ చేస్తున్నారన్న విషయం అర్థమైంది. దానికి సంబంధించి ఫీ డీటెయిల్స్ ఏ విధంగా చెల్లించాలి, మీ కోచింగ్ ఏ విధంగా అందిస్తాము అన్న విషయం మీద ఆ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం. ఎవరైనా ఇంతకుముందు కాల్స్ చేసి మేము అటెంప్ట్ చేయకపోయినా లేకపోతే బిజీగా వచ్చి డిసప్పాయింట్ అయినా సరే ఏమీ వరీ అవ్వకండి. నేను ఏదో ఒక టైంలో మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఫీజు విషయంగా కానీ కోర్సు డీటెయిల్స్ విషయంగా కానీ అయితే మాత్రం మీరు ఇక కాల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ వీడియో కనుక పూర్తి స్థాయిలో చూసినట్లయితే మీరు డైరెక్ట్గా నేరుగా అడ్మిషన్ పొందే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందన్నది మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా, అంటే ఈ వీడియో ద్వారా చూద్దాం. అసలు వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అని చూస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఓకే, దీని మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి చూస్తే, డైలీ మనకి లైవ్ క్లాసెస్ని అందిస్తున్నాం. లైవ్ క్లాసెస్ మీకు ఈ లైవ్ క్లాసెస్ అనేటి జూమ్ లైవ్ ద్వారా అందించడం జరుగుద్ది. జూమ్ లైవ్ ద్వారా డైలీ ఈవినింగ్ 6:30 PM టు 9:30 PM వరకు అందిస్తాం. అంటే డైలీ 3 అవర్స్ చొప్పున మీకు ఈ క్లాసెస్ని అందించడం జరుగుద్ది జూమ్ లైవ్ క్లాసెస్ ద్వారా. డైలీ జూమ్ లైవ్ యొక్క లింక్ని మన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్లో అడ్మిషన్ పొందిన అభ్యర్థులు అందులో చేరుస్తాం. వారికి ఆ లింక్ని డైలీ ప్రొవైడ్ చేస్తాం. 6:30 నుంచి 9:30 వరకు డైలీ ఈవినింగ్ 3 అవర్స్ మీరు హ్యాపీగా వితౌట్ డిస్టర్బెన్సెస్ మనం క్లాసెస్ వినొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే డిఎస్సికి సంబంధించి ఎస్ఏ మ్యాథ్స్కి మన పరిస్థితిని గమనిస్తే ఎక్కడ కూడా జయశంకర్ అకాడమీ తప్ప మిగతా ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఎస్ఏ మ్యాథ్స్ కోచింగ్ అనేది ఇలా లైవ్ క్లాసెస్ ద్వారా కానీ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా కానీ ఇచ్చేవాళ్ళు ఎక్కడ నాకైతే కనబడలేదు. అది పూర్తి స్థాయి సిలబస్, ఇంటర్మీడియట్ కంటెంట్తో కూడిన సిలబస్. ఓకే, మనం ఇంటర్మీడియట్ కంటెంట్తో కూడిన సిలబస్ని పూర్తి షార్ట్కట్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో కంప్లీట్గా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని మాత్రమే ఫాలో అవుతూ మనం పిన్ టు పిన్, క్వశ్చన్ టు క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఓకే, కాబట్టి ఇది జూమ్ లైవ్ ద్వారా మనం తీసుకోబోయే సబ్జెక్ట్స్ ఏం చెప్తామన్నది కూడా మనం ముందు డిస్కస్ చేస్తాం. సార్ జూమ్ లైవ్ మేము మిస్ అయితే మాకు కరెంట్ పోయిందనో లేకపోతే క్లాసెస్ వేరే పనులు ఉన్నాయనో లేకపోతే జూమ్ లైవ్ కనుక మాకు మిస్ అయిపోతే ఎలా అని అంటే, మీకు మ్యాథ్స్ యూనివర్స్ అని మన ఆన్లైన్ యాప్ ఉంటుందండి. మ్యాథ్స్ యూనివర్స్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ జూమ్ లైవ్లో ఏదైతే జరుగుతుందో క్లాస్, అదే క్లాస్ రికార్డ్ అయ్యి మీకు 24 అవర్స్ లోపు మోస్ట్లీ నెక్స్ట్ డే మీకు యాప్ యొక్క రికార్డింగ్ అనేది యాప్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయినా, డౌట్ వచ్చి మళ్ళీ చూడాలనుకున్నా, ఓకే, మీరు ఈ రికార్డింగ్ క్లాసెస్ని మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా చూడవచ్చు. మీరు జాయిన్ అయిన తర్వాత 24 గంటల్లోపు మీకు ఒక యాక్టివేషన్ కూపన్ని అందిస్తాం. యాక్టివేషన్ కూపన్ని ఉపయోగించి మీరు 151 రూపీస్ పే చేసి ఈ రికార్డెడ్ క్లాసెస్ని పొందవచ్చు ఆల్ ద మెంటార్షిప్ ప్రోగ్రామ్స్లో ఉన్న విద్యార్థులందరూ కూడా. కాబట్టి రికార్డింగ్ క్లాసెస్ మీకు 1 ఇయర్ పాటు అందుబాటులో ఉంటాయి. 1 ఇయర్ వ్యాలిడిటీతో కూడి ఉంటుంది రికార్డింగ్ క్లాసెస్, 1 ఇయర్ వ్యాలిడిటీ. అదేవిధంగా ఎవరైతే ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో చేరుంటారో వాళ్ళందరికీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ యాప్ ద్వారా, ఇదే మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా
చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా యాక్సెస్ ఇస్తాము. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో కంటెంట్ పరంగా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా తీసుకొస్తాము. అదేవిధంగా పెడగాజీ కానీ అంటే మెథడాలజీ కానీ, పిఐఈ కానీ, సైకాలజీ కానీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ చాప్టర్ వైజ్ టెస్ట్లు మనం కండక్ట్ చేస్తూ చివరిలో మనం ఒక 5 గ్రాండ్ టెస్ట్ని స్టేట్ వైడ్గా కండక్ట్ చేయడానికి ఇక్కడ మనం ప్లాన్ చేస్తున్నాం. ఓవరాల్గా స్టేట్ వైడ్గా 5 గ్రాండ్ టెస్ట్ని ఇక్కడ మనం కండక్ట్ చేస్తాం. ఈ ఆన్లైన్ ద్వారా మీరు ఈ గ్రాండ్ టెస్ట్ రాయడం ద్వారా మీ యొక్క ఎబిలిటీ ఎంత పెరిగింది, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వినడం ద్వారా మనం క్వశ్చన్ని అటెంప్ట్ చేసే విధానం కూడా తెలుస్తుంది. కాబట్టి సో కంప్లీట్ ప్రోగ్రామ్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ నుంచి మీకు గైడెన్స్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఒక క్వశ్చన్ ప్రాబ్లం చేస్తుంటే మీకు రావట్లేదు, నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వ కానీ లేకపోతే కాల్ చేసి కానీ ఆ డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా అంటే ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఎనీ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఇంత యాక్సెసిబిలిటీ ఒక ఫ్యాకల్టీతో ఇంత యాక్సెసిబిలిటీ మీకు ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి మీరు ఆల్రెడీ ఎవరైనా చాలామంది ఇప్పటికీ దాదాపు 500కు పైగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్ అయితే మనకు కావడం జరిగింది. దాదాపు 1000కి పైగా విద్యార్థులు మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మనం ఒకే సర్కిల్లో ఉంటాం కాబట్టి భూమి గుండ్రంగా ఉన్నట్టు మనది మనం తెలుసుకొని ఉంటుంటాం. తెలుసుకోండి ఎంత యాక్సెసిబిలిటీ ఉంటుంది, లింగదాస్ సార్తో ఎంత ఫ్రీగా మనము షేర్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మీరు కనుక్కోండి. రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు ఫ్యాకల్టీతో యాక్సెసిబిలిటీ ఉండదు, ఒక మన దగ్గర మాత్రమే. అందుకే దీన్ని మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే కంప్లీట్ మీరు ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు మీతో పాటు నా ట్రావెలింగ్ కూడా ఉంటుంది. ఓకే, అయితే ఎస్ఏ మ్యాథమెటిక్స్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూడడము, పోస్టుల యొక్క సంఖ్యను బట్టి ఎదురు చూడడం కాకుండా ఖచ్చితంగా అక్టోబర్లోనైతే పరీక్ష జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని కొనసాగించండి. రైట్, ఇది టోటల్గా మనం ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో తీసుకుంటున్న అంశాలు. మీరు నన్ను కాల్స్లో అంటే మొబైల్లో అడుగుతున్న ప్రశ్న ఇది కూడా ఒక రకమైన ప్రశ్న. అయితే ఇంకొక ప్రశ్న ఏమడుగుతున్నారు అని అంటే టెట్కి సంబంధించిన అంశాన్ని అడుగుతున్నారు. సరే, టెట్ మళ్ళీ రాయాలా అని అడుగుతున్నారు. టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించి అడుగుతున్నారు మనల్ని. సో ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్తున్నానండి, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ క్లియర్లీ ఎస్ఏ మ్యాథమెటిక్స్ అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన కంప్లీట్ ప్రోగ్రామ్. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ టెట్ క్వాలిఫై ఉంటే మై బెస్ట్ సజెషన్ మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరం లేదు. 80 మార్కులు ఉన్నా 90 మార్కులు ఉన్నా, నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఇది క్లియర్గా చెప్పున్నా. మీకు ఒక 90 మార్కులు ఉన్నాయనుకోండి, మహా అయితే ఇంకొక 5ో 10ో పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు 1.5 మార్క్స్ లేదా 2 మార్క్స్ యాడ్ అవ్వడానికి తప్ప ఎక్కువగా స్కోప్ ఉండదు. కానీ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిలో 80 మార్క్స్ యొక్క ప్రిపరేషన్ని పూర్తిగా ఈ 3 మంత్స్ పాటు దీని మీదనే ఫోకస్ చేస్తే మనం ఖచ్చితంగా 80లో 65+ మార్కులు సాధించే విధంగా మీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక 65+ సాధించి ఎంత లేదన్నా మినిమం క్వాలిఫై అయ్యామంటే మనకు ఖచ్చితంగా ఒక 12 మార్కులు 13 మార్కులు మనకు అక్కడ వచ్చి ఉంటాయి. లేదంటే 10 మార్కులు వచ్చినా సరే 75 మార్క్స్తో ఇంతవరకు ఎప్పుడు కట్ ఆఫ్ 75 అనేది మనం చూసి ఉన్నాం. కాబట్టి 75 మార్కులతో మంచి స్కోర్తో మనం ఉద్యోగాన్ని సాధించవచ్చు. కాబట్టి డోంట్ గో ఫర్ ద టెట్. సరే, నేను టెట్ క్వాలిఫై అవ్వలేదు, ఫ్రెష్గా జాయిన్ అయ్యాను అంటే ఇప్పుడే నాకు టెట్ అవకాశం వచ్చింది, మరి మా పరిస్థితి ఏంటి సార్ అని అనుకున్న వాళ్ళకి మీరు డిఎస్సి ప్రిపరేషన్ని ప్యారలల్గా కొనసాగిస్తూ టెట్కి సంబంధించి ఏదైనా స్పెషల్ క్లాసెస్ కానీ లేకపోతే మీ యొక్క ఓన్ ప్రిపరేషన్ కానీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. మీరు టెట్ ఈజీగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా టెట్ యొక్క మ్యాథ్స్ కంటెంట్ పూర్తవుతుంది, టెట్ యొక్క మ్యాథ్స్ మెథడాలజీ పూర్తవుతుంది, అండ్ సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ కూడా మీకు అక్కడ పూర్తవుతుంది. కాబట్టి అంటే 3:30 90 మార్కుల ప్రిపరేషన్ అనేది డిఎస్సిలో పూర్తవుతుంది. అడిషనల్గా మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా టెట్ ఈజీగా క్వాలిఫై అవుతూ 90కి పైగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదు సార్, నేను ఓన్లీ ఫస్ట్ టెట్ ప్రిపేర్ అవుతా ఆ తర్వాత డిఎస్సికి వస్తానంటే టెట్ క్వాలిఫై అవుతావేమో, కానీ డిఎస్సి మాత్రం సక్సెస్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే టెట్ నుంచి డిఎస్సికి మనకు కేవలం 1 రోజుల సమయం ఇస్తాను అని మాత్రమే చెప్పారు. ఒకవేళ ఇస్తే కనుక 30 రోజులు లేదంటే మ్యాక్సిమం 45 రోజుల సిలబస్ టైం మాత్రమే ఉంటుంది. 45 రోజుల టైంలో డిఎస్సి సిలబస్ని అప్ టు ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ని పూర్తి చేసుకోవడానికైతే అవకాశం స్కోప్ తక్కువ.
ఓకే, మీరు అడుగుతున్న ప్రశ్న టెట్ కమ్ డిఎస్సి కోచింగ్ ఇస్తారా అని అంటే మన దగ్గర టెట్ పూర్తి స్థాయి సిలబస్ ఇవ్వము, డిఎస్సికి పూర్తి స్థాయి సిలబస్ని మాత్రం అందిస్తాం. మీరు ప్లాన్ చేసుకుంటే ప్యారలల్ ప్రిపరేషన్లో టెట్ కమ్ డిఎస్సి క్వాలిఫై అవ్వడానికి గైడెన్స్ అయితే మేము అందించగలుగుతాం. ఓకే రైట్, దిస్ ఈస్ ద టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అంశం. రైట్, ఇంకా మీరు అడుగుతున్న డౌట్స్ ఏమున్నాయంటే ఫీ ఎంత కట్టాలి, ఎలా జాయిన్ అవ్వాలి, అడ్మిషన్ ఎలా పొందాలి అంటే వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం నెంబర్ ఆఫ్ కాల్స్ని నాకు అటెంప్ట్ చేసుకోవడం ఇబ్బంది గురయ్యి, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చులే కానీ వాళ్ళు ఎవరైనా చెప్తే నేను చెప్పినంతగా అంటే మీరు నాతో మాట్లాడినంతగా నేను చెప్తే మీరు సాటిస్ఫై అయినంతగా మీరు అవ్వరు. కాబట్టి ఎవరికి ఫోన్ కూడా నేను ఇవ్వను, నేనే మాట్లాడతాను మ్యాక్సిమం. ఒకవేళ మీరు వీడియో చూసి సాటిస్ఫై అయితే డైరెక్ట్గా అడ్మిషన్ తీసేసుకోండి, మీకు నో డౌట్ అడ్మిషన్ అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ ఇంటరాక్షన్ వల్ల క్లాసెస్ కొంత ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా మీతో మాట్లాడడానికి కూడా కొంత ఇబ్బంది అవుతుంది. అంటే చెప్పిందే చెప్పి రోజుకు 200 మందికి ఇదే విషయం నేను చెప్తూ ఉన్నాను అనమాట, ఒక రికార్డెడ్ క్లాస్ లాగా. ఓకే, అదేదో అదే రిపీటెడ్గా అదే చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బంది అనిపించి మీకు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి క్లియర్గా మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు మా ప్రోగ్రాంలో ఏముంటుంది, మీరు అడుగులనుకుంటున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు ఈ వీడియోలో దొరికిపోతుంది. ఇప్పుడు అసలు అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకుంటాం, మళ్ళీ అడ్మిషన్తో పాటు మనం ఏం చెప్తాము అన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇది 100 days ఇంటెన్సివ్ ప్లాన్ అండి. మొత్తం 100 రోజుల్లోపు మీకు సిలబస్ని పూర్తి చేస్తాం. 100 రోజుల్లోపు సిలబస్ పూర్తయిన తర్వాత కూడా అప్ టు ఎగ్జామినేషన్ వరకు టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ, రివిజన్ క్లాసెస్ కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ యొక్క క్లారిఫికేషన్ కానీ, దానికోసం ప్రతిదీ ఏదో ఒక అంశం సంబంధించి లైవ్ క్లాస్ అయితే డైలీ ఈవినింగ్ 6:30 to 9:30 రేపు పరీక్ష అనేంత వరకు కూడా మీకు కండక్ట్ చేస్తాం. అందుకే దీన్ని మెంటార్షిప్ అని అంటారు. అంటే అప్ టు ఎగ్జామ్ వరకు మా యొక్క సపోర్ట్, మా యొక్క మాట అనేది మీకు ఉంటుంది. దీంట్లో ఏం చెప్తామంటే కంటెంట్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తి స్థాయి కంటెంట్ని టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని చెప్తాం. అదేవిధంగా మెథడాలజీ కూడా పూర్తిగా న్యూ అండ్ ఓల్డ్ బ్లెండ్ చేసి చెప్తాం. ఎందుకంటే సిలబస్ కూడా న్యూ అండ్ ఓల్డ్ బ్లెండ్ చేయబడి ఇవ్వబడిన సిలబస్. అదేవిధంగా పిఐఈ అండ్ సైకాలజీ కూడా మీకు ఇక్కడే చెప్పడం జరుగుద్ది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మ్యాక్సిమం అంటే లాస్ట్ 6 months అండ్ లాస్ట్ 1 yearలో ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ కంప్లీట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుద్ది. ఇక్కడ ఈ 3 అంశాలని పిఐఈలో కొంత హిస్టారికల్ పార్ట్ తప్ప మిగతా అన్ని అంశాలని నేనే బోధించడం జరుగుద్ది. రైట్ అండ్ లింగదాస్. ఓకే, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో దర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ నౌ. రైట్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్న చెప్తే ఆ ప్రశ్న ప్రతి పరీక్షలో వచ్చే విధంగానే ఆయన ఒక అనాలిసిస్ ఉంటుంది. ఆయన చేత మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా చెప్పిస్తాం. ఇలా మొత్తం 80 మార్కులకి అవుట్ ఆఫ్ 65+ వచ్చే విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. 65+ అంటే 75 వచ్చినా సరే మనకి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటెంట్ పరంగా మనం అంత పర్ఫెక్షన్ చేస్తాం. మీరు ఆల్రెడీ అకాడమిక్లో ఎంత పర్ఫెక్ట్ అయినా సరే కాంపిటేటివ్లో ఆ ప్రశ్నని విత్ ఇన్ ద షార్ట్ టైంలో మళ్ళీ చాలామంది అడుగుతున్నారు, సార్ మేము ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాము, మాకు టెక్స్ట్ బుక్స్ అంతా తెలుసు పరిచయం, కానీ గతంలో 3-4 మార్కులు తక్కువ రావడం వల్ల మేము జాబ్ మిస్ అయ్యాం. కారణం టైం సరిపోక. రైట్ అండ్ ఇది మేజర్ ఇష్యూ. కాబట్టి టైం సరిపోదు అన్న విషయం కాకుండా అసలు టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, ఒక ప్రశ్నని ఇన్ టైంలో ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీదనే ఒక క్వశ్చన్ని షార్ట్కట్ వేలో 30 నుంచి 40 సెకండ్ల లోపు మనము ఎలా సాల్వ్ చేయాలి అన్న కాన్సెప్ట్ వేలో మనం ఈ షార్ట్కట్ మెథడ్స్ ద్వారా కంటెంట్ని పూర్తి చేసుకుంటాం. కాబట్టి మనకు ఆ 40 మార్కుల కంటెంట్లో ఒక్క బిట్టు కూడా ఇవ్వకుండా మనం హ్యాపీగా మనం క్లాసెస్ని కండక్ట్ చేస్తాం. ఈ రెండిట్లో 60/60 సాధించే విధంగా మీకు 100% అయితే మనం అస్యూరెన్స్ ఇవ్వగలం. కాబట్టి ఇది మనం 100 days ప్రోగ్రాంలో చేసుకునే అంశం. సో దీనికి తర్వాత ఫీజు ఏ విధంగా ఉంటుంది అని అంటే యాక్చువల్గా ఫీజు ఎంత అని అంటే ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్కి మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళండి, ఆ 100 మందిలో గుంపులో 18,000 నుంచి 22,000 రూపాయలు ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు. అక్కడ మీరు స్పెండ్ చేసే ఆ 4 నెలలు 5 నెలలు నెలకి ఒక 5-6 వేల రూపాయలు హాస్టల్ ఫీజు, ఇదంతా కలుపుకొని ఒక 50,000 పైన మీకు ఖర్చు అవుతుంది. మీరు మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటే ఆఫ్లైన్లో కంటే ఎఫెక్టివ్గా ఆన్లైన్లో జూమ్ లైవ్ క్లాసెస్ వింటూ
మీరు ఒక 5 నుంచి 6 గంటలు డైలీ కనుక టైం స్పెండ్ చేసుకోగలిగితే మీ 50,000 రూపాయలు సేవ్ చేసుకొని అతి తక్కువ ఫీజుతోనే మీరు కోచింగ్ని పూర్తి చేసుకొని ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఫీజు మనకి 6,000 రూపీస్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ యొక్క ఫీజు అండ్ 1,000 రూపీస్ టెస్ట్ సిరీస్ సంబంధించిన ఫీజు, టోటల్ 7,000గా నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పుడే మనం వీఆర్ స్టార్టెడ్ కాబట్టి మనకి ఎవరైతే ముందుగా అడ్మిషన్ తీసుకుంటారో నోటిఫికేషన్ వచ్చే లోపు జూలై 3 వరకు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో రైట్ అండ్ ఆఫర్ ప్రైస్ అంటే 6,000 ప్లస్ 1,000 అంటే మొత్తం 7,000 యొక్క ఫీజుని మనం కేవలం 3,000 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. 3,000 రూపాయలకు మాత్రమే ఈ కోర్సుని, అంటే ఆన్లైన్ లైవ్ మెంటార్షిప్ విత్ రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ మొత్తం కలిపి కేవలం 3,000 రూపీస్కి మాత్రమే అందించడం జరిగింది. గతంలో ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి వీఆర్ చార్జెడ్ 6,000 రూపీస్ ఆల్సో. వాళ్ళు కూడా పాపం బాధపడ్డారు, మాకు 6,000 తీసుకుని ఇప్పుడు 3,000 తీసుకుని. అంటే ఇట్స్ ఆఫర్, అంటే ఒక పెద్ద డిఎస్సి అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఒక పండగ వాతావరణం ఉంది, ఒక హ్యాపీ మూమెంట్ ఉంది. కాబట్టి మీకు సపోర్ట్ చేయడానికి మేము కూడా కొంత సాయం చేద్దామనే ఉద్దేశంతో 6,000 ప్లస్ 1,000 7,000 ఉన్న ఫీజుని కేవలం 3,000 రూపీస్కి మాత్రమే మీకు ఇది అందించడం జరుగుతుంది. సరే, మరి దీన్ని ఎలా పే చేయాలి? ఓకే, అంటే ఇవన్నీ క్వశ్చన్స్ ఏంటి అంటే మీరు నాకు కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్న అంశాలు, మీరు నాకు ఫోన్ చేసినా సేమ్ ఇవే విషయాలు మీరు అడుగుతారు, ఇదే విషయాలు నేను చెప్తాను. అందుకే ఒక్కసారి ఈ వీడియో చూసారనుకోండి, ఇక ఫోన్లు పదే పదే బిజీ వస్తుంది సార్, మీరు క్లాస్లో ఉండి లిఫ్ట్ చేయలేకపోతున్నారు సార్, లేకపోతే లిఫ్ట్ చేసి క్లాస్ అయినా పెడుతున్నారు సార్ అనే సమాధానాలు కాకుండా డైరెక్ట్గా అడ్మిషన్ తీసేసుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ మరి క్లాస్లోనే జాయిన్ అయిపోవచ్చు. ఓకే, 3,000 రూపీస్ మరి ఏ విధంగా పే చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తే, ఓకే రైట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయొచ్చు, డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. నెంబర్ వచ్చేసి 9676724402. మీకు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేరు జయశంకర్ అకాడమీ అని వస్తుంది. ఇది నా నెంబరే, మీరు ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, మీ ₹1 కూడా నష్టపోరు. ఓకే, జయశంకర్ అకాడమీ అని వస్తుంది. లేదంటే నా పేరు లింగదాస్ అని వస్తుంది. ఓకే, లేదంటే దాసు వడ్నాల్ అని వస్తుంది. ఈ మూడిట్లో ఏదో ఒక పేరు ఆ యూపీఐ ఐడిని బట్టి వస్తుందండి. ద నెంబర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 9676724402. ఇది పేమెంట్ చేసిన తర్వాత ఈ పేమెంట్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదండి, మీరు డబ్బులు కట్టిన స్క్రీన్ షాట్, ఓకే, ప్లస్ మీ యొక్క నేమ్, మీరు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉండాలి అప్పటికే, ఎందుకంటే ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఇవ్వాలి. కాబట్టి మీరు ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్, నేను ఇంటులు పెడుతున్నా, మీరు పెట్టద్దు, మీరు మొత్తం నెంబర్ రాయాలి. అంటే మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్, మీ యొక్క డిస్టిక్, అదేవిధంగా మీ యొక్క కోర్స్ ఏంటంటే ఏపీ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, రైట్. ఈ 4 అంశాలని వాట్సాప్ ద్వారా నాకు చేయాలి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 8885607060. ఓకే, 8885607060, రైట్. ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మళ్ళీ కాల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అరే ఇది కాల్ చేసి ఒకసారి మాట్లాడదు, ఒక సాటిస్ఫాక్షన్ మనకి. నో ప్రాబ్లం, కాల్ చేయండి, నేను అర్థనట్లేదు. మీరు కాల్ చేయడంలో, నాతో ఇంటరాక్ట్ అవ్వడంలో హ్యాపీ విషయం. కాకపోతే ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ ఇన్ స్కూల్, ఇఫ్ ఐఎమ్ ఇన్ క్లాస్, నేను అటెంప్ట్ చేయలేకపోతే మీరు బాధపడొద్దు. డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవే. అంటే నేను కాల్స్లో చెప్పడం, నెంబర్ చెప్పడము, ఫీజు డీటెయిల్స్ చెప్పడం, ఇదంతా కొంత మీరు కూడా సరిగా నోట్ చేసుకోలేకపోవచ్చు. ఇదైతే ఒక్కసారిగా వెళ్ళిపోతుంది, అందరికీ వేలాది మంది విద్యార్థులకు వెళ్ళిపోతుంది. సో ఫోన్పే చేయాల్సిన నెంబర్ 9676724402. ఈ స్క్రీన్ షాట్, మీ యొక్క నేమ్, మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీ యొక్క జిల్లా అండ్ ఏపీడిఎస్సిఎస్ఏ మ్యాథ్స్ అని మీరు కోర్స్ జాయిన్ అనుకుంటారు. ఆ కోర్సుని 8885607060కి కాల్ చేయండి. 8885607060కి కాల్ చేసి వాట్సాప్ చేయండి. కాల్ చేయండి, నో ప్రాబ్లం. సో వాట్సాప్ చేయండి. సో ఎప్పుడైతే మీరు వాట్సాప్ చేస్తారో ఈ నెంబర్కి, వాట్సాప్ చేసిన తర్వాత వెంటనే మిమ్మల్ని లైవ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్లో ఒక 30 నిమిషాల లోపు మీరు లైవ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఆ లైవ్ గ్రూప్లో మీకు జూమ్ లింక్ వస్తుంది. లైవ్ గ్రూప్లో మీకు జూమ్ లింక్ డైలీ వస్తుంది. ఈవినింగ్ 6 o'clockకి లింక్ వస్తుంది. 6:30కి మీరు క్లాస్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 24 hours లోపు మ్యాథ్స్ యూనివర్స్లో
మన యాప్ పేరు మ్యాథ్స్ యూనివర్స్. 24 అవర్స్ లోపు ఈ మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్లో మీకు ఒక యాక్టివేషన్ కోడ్ ఇవ్వడం జరుగుద్ది. యాక్టివేషన్ కోడ్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలన్నది మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక వీడియో పెడతాం. యాక్టివేషన్ కోడ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీరు రికార్డెడ్ క్లాసెస్ కోసం 151 రూపీస్, టెస్ట్ సిరీస్ కోసం 50 రూపీస్ అక్కడ యాప్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఇది అడిషనల్గా మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఇది కూడా మీరు కాల్ చేసినా కూడా సేమ్ విషయం చెప్తాను. ఓకే, ఇందులో దాచేది ఏమి లేదు, మీకు హైడ్ చేసేది ఏమి లేదు, క్లియర్గా నేను ఓపెన్గా చెప్తున్నాను. సో 201 రూపీస్ యాప్ ద్వారా యాక్టివేషన్ కోడ్ ఉపయోగించి పే చేస్తే మీకు ఇదే లైవ్ క్లాసెస్ 1 year వ్యాలిడిటీతో మీకు యాప్లో వస్తాయి. ఓకే, యాప్లో డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు, లేకపోతే నెట్తో చూడొచ్చు. ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. రాసిన ప్రతిసారి మీకు ర్యాంక్ వస్తుంది. ఎగ్జామ్స్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, ఇది మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నలకి నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్న సమాధానాలు. కొంతమంది కాల్స్ మిస్ అయిన వాళ్ళకి ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. రైట్, ఇంకొక డౌట్ చాలామంది అడుగుతున్నారంటే కంటెంట్ మీరు న్యూ సిలబస్ చెప్తారా, ఓల్డ్ సిలబస్ చెప్తారని చాలామంది ఆ డౌట్ రైజ్ చేస్తున్నారు. మీరు చూడండి, ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ సిలబస్ పైన చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, లేదంటే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. సిలబస్లోని పుస్తకాలను గమనించినట్లయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ని మనం గమనించినట్లయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏముంది, న్యూ టెక్స్ట్ బుక్లో ఏముంది అని ఒకసారి మీరు పుస్తకాలని ఓపెన్ చేసి చూస్తే సిలబస్ కానీ పాఠాలు కానీ కాన్సెప్ట్స్ కానీ ఏమీ మారలేవు. ద సేమ్ కాన్సెప్ట్స్, కొత్త దాంట్లో పాత దాంట్లో సేమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కొత్త కాన్సెప్ట్స్ చేర్చలేదు, పాత కాన్సెప్ట్స్ తీసేయాలి. ఏదైనా జరిగితే ఒక 5% 10% చేంజెస్ జరిగి ఉండొచ్చు, అంటే సేమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సరే, మరి పుస్తకం ఏ విధంగా మారిందంటే ఇయర్ వైజ్ పుస్తకాన్ని 2 భాగాలు చేసి సెమిస్టర్ వైజ్ పుస్తకంగా మార్చారు. అది విద్యార్థుల కోసం మార్చబడింది, మీకోసం కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇందులో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కొన్ని మారాయి. ఓల్డ్ కొన్ని ఉన్నాయి, కొన్ని తీసేయబడ్డాయి. కొత్త ఎక్సర్సైజ్, కొత్త ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎన్సీఆర్టీ నుంచి, సిబిఎస్ఈ నుంచి తీసుకొని మనకు అక్కడ అందించడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి. అయితే మరి డిఎస్సి యాస్పిరెంట్గా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, యాజ్ ఏ టీచర్గా ఈరోజు సిలబస్ మారిందని కొత్త పుస్తకాలు చదువుతావు, రేపు పొద్దున సిలబస్ మారితే మళ్ళీ కొత్త పుస్తకాలు చదవాలి కదా. అంటే అర్థం, ఇక టీచర్కి సిలబస్ మారదు, విద్యార్థికి మారుద్ది, విద్యార్థికి అప్రోచ్ మారుద్ది. యాజ్ ఏ టీచర్గా కాన్సెప్టువల్ నాలెడ్జ్ నీకైతే ఖచ్చితంగా ఉండాలి. సర్కిల్స్ ఉంది, సర్కిల్ అంటే ఏంటి, స్పర్శరేఖ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, రైట్ అండ్ జా అంటే ఏంటి, కార్డ్ అంటే ఏంటి, నీకు ఈ కాన్సెప్ట్ అంతా ఎక్కడైనా వృత్తమే. తెలంగాణలో అయినా వృత్తమే, ఆంధ్రప్రదేశ్లో అయినా వృత్తమే, అమెరికాలో అయినా వృత్తం సర్కిలే తప్ప సర్కిల్ కోఆర్డినేటర్ అయితే కాదు ఎప్పుడు కూడా. అంటే మ్యాథ్స్ ఎక్కడా మారదు. అంటే నువ్వు చేయాల్సింది, అంటే మీ యొక్క అపోహ ఏంటి, కొత్త పుస్తకాల్లో కొత్తగా ఏమైనా పెట్టిరేమో అని చెప్పేసి. రైట్, కొత్త పుస్తకాల్లో విద్యార్థులకి అవగాహన త్వరగా కలగడానికి ఫిగర్స్ రూపంలో కలర్ఫుల్గా లైఫ్ టైం ఎగ్జాంపుల్స్, అంటే జీవితంలో ఉపయోగపడే ఎగ్జాంపుల్స్ ఇస్తూ పుస్తకం తయారు చేయబడింది. ఇయర్ వైజ్గా దాన్ని 2 సెమిస్టర్లుగా మార్చడం జరిగింది. ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ కొన్ని మార్చడం జరిగింది, కానీ కాన్సెప్ట్ మాత్రం అదే విధంగా ఉంది. సో డిఎస్సి యాస్పిరెంట్గా నీ యొక్క ఉద్దేశం, నీ యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలంటే బ్లెండెడ్గా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు మారిన క్రమంలో మన యొక్క ప్రిపరేషన్ ఎప్పుడు కూడా బ్లెండ్ చేయాలి. అంటే న్యూ అండ్ ఓల్డ్ మిక్స్ చేసి చదవాలి. సరే, నేను కొత్తగా చదువుతా, మీరు ఏదో చెప్తారు, మీ ఇష్టం అది. ఓకే, మీరు నన్ను కనుక నమ్మి, ఇన్స్టిట్యూట్ని కనుక నమ్మి చేస్తే మేమైతే బ్లెండ్ చేస్తాం. ఓల్డ్ అండ్ న్యూని బ్లెండ్ చేసి చెప్తాం. అంటే 2 పుస్తకాల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేస్తాం, 2 పుస్తకాల్లో ఉన్న ఎక్సర్సైజ్ డిస్కస్ చేస్తాం, 2 పుస్తకాల్లో ఉన్న ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆధారంగా మీకు టెస్టులు కానీ కండక్ట్ చేస్తాం. అంటే బ్లెండెడ్గా చదవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్లెండెడ్గా అంటే 2 ఓల్డ్ అండ్ న్యూ మిక్స్ చేసి మొత్తం మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము ఆ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్ అవ్వాలి, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, సో దిస్ ఈజ్ వన్ మోర్ డౌట్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్స్. ఓకే, రైట్, క్లియర్. సో ఎవ్రీ డే ఈవినింగ్ 6:30 to 9:30 లైవ్ క్లాస్ అవుతుంది. 100 డేస్లో మీకు సిలబస్ పూర్తవుతుంది.
100 డేస్లో సిలబస్ పూర్తయిన తర్వాత రివిజన్ అండ్ ఎగ్జామినేషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఇందులో పూర్తి స్థాయి సిలబస్ 80 మార్కుల సిలబస్ నిర్వహించడం జరుగుద్ది. టెట్ ఉండదు, ఓన్లీ డిఎస్సికి సంబంధించి మాత్రమే మనం టీచ్ చేస్తాం. మీరు టెట్ ఎవరైనా కాంటెంపరీగా అంటే సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన ఫోకస్ చేసి 2 ప్యారలల్ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఫీజు 3000 రూపీస్. ఫోన్పే నెంబర్ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఫోన్పే చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టేస్తే వెంటనే మిమ్మల్ని లైవ్ గ్రూప్లో యాడ్ చేస్తాం కూడా. ఓకే, రైట్. సో ఇది మన యొక్క విషయం. సో ఈ లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా నాకు తెలిసి మీరు మోస్ట్ ఆఫ్ ది మనందరం కూడా రైట్, మీరు నేను అందరం కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారో నాకు తెలుసు. మీ యొక్క కలలు, మీ యొక్క ఉద్యోగం నెరవేరే సమయం ఒక 3-4 నెలల్లో రాబోతుంది. డిసెంబర్ 10వ తేదీ నాడు ఫలితాలు ప్రకటించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. పోస్ట్ పోన్ల గురించి కానీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి కానీ ఆలోచించకుండా అక్టోబర్లో పరీక్షలు ఉన్నాయని మా యొక్క చిన్న అజంప్షన్. సో అప్పటి వరకు మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ ఆ ఎగ్జామ్ రాయడానికి మనం సిద్ధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన విజయాన్ని ఎవరు ఆపలేరు. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో మహిళలకైతే అద్భుతమైన అవకాశం చెప్తున్నాడు. ఇది మెగా డిఎస్సి కాదు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ విద్యార్థులకి మాత్రం ఇది గోల్డెన్ డిఎస్సి అని మాత్రం చెప్తాను. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా, ఇక మీదట రాని విధంగా ప్రతి జిల్లాలో 100కి పైగా ఖాళీలను చూపిస్తుంది ఎస్ఏ మ్యాథ్స్ పరంగా. ఓకే, రైట్ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనము ఎస్ఏ మ్యాథ్స్ ఖాళీల వివరాలు వచ్చిన తర్వాత కేటగిరీ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా మనము డిస్కస్ చేసుకుందాం. మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం షేర్ చేసుకుంటాం. ప్రాపగండాలు చేయము, మిమ్మల్ని నెగిటివ్ డిమోటివేట్ చేయడం కానీ ఇలాంటి వీడియోస్ ఏమి ఉండవు. ఎగ్జాక్ట్గా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్ ద్వారా ఇస్తాం. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.